ఈరోజు పర్సంటేజ్ టాపిక్లోని సెకండ్ మోడల్ అయిన పర్సంటేజ్ కంపారిజన్ని చూడబోతున్నాం. అసలు పర్సంటేజ్ కంపారిజన్ అనేది ఎలా వర్క్ అవుద్ది అనేది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో చెప్తా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, రాజు, హరి. వీళ్ళిద్దరూ కార్పొరేట్ ఎంప్లాయీస్. రాజు ఎక్స్ సంపాదిస్తుండు, హరి వై సంపాదిస్తుండు. ఇప్పుడు పర్సంటేజ్ కంపారిజన్ మనకి ఏం చెప్తుందంటే, రాజు హరి కన్నా ఎంత ఎక్కువ లేదా తక్కువ సంపాదిస్తుండు, లేకుంటే హరి రాజు కన్నా ఎంత ఎక్కువ లేదా తక్కువ సంపాదిస్తుండు అనేది మనం పర్సంటేజ్ కంపారిజన్ బాగా తెలుసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ పర్సంటేజ్ కంపారిజన్ క్వశ్చన్స్లో చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, కింద వాల్యూ పైన వేయడం, లేకుంటే పైన వాల్యూ కింద వేయడం. ఇలా చిన్న చిన్న మిస్టేక్ చేసి మార్క్స్ పడబోతుకుంటారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా క్లారిటీ రావడానికి. మొత్తం 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఏబిసిడి. ఏకి 50 మార్క్స్ వచ్చినాయి, బికి 100 మార్క్స్ వచ్చినాయి, సికి 50 మార్క్స్ వచ్చినాయి, డికి 25 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ముగ్గురిని లెఫ్ట్ సైడ్ ఉన్న ఏతో కంపేర్ చేస్తే మనకి డీతో ఏ కంపేర్ చేస్తే డీ కన్నా ఏ బెటరే, ఎందుకంటే 25 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. అదే సితో కంపేర్ చేసుకున్నాం అనుకో, వాళ్ళిద్దరికి సేమ్ మార్క్స్ కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరు ఈక్వలే. సో ఇక్కడ బీతో కంపేర్ చేస్తే ఏ మార్క్స్ 50 మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఇక్కడ ఏ మార్క్స్ కాన్స్టెంట్గానే ఉన్నాయి, 50 మార్క్సే. బట్ ఏ పర్సన్తో అయితే కంపేర్ చేస్తాడో ఆ టైంలో అతని పర్సంటేజ్లు మారుతూ ఉన్నాయి. అంటే ఈ టాపిక్లో మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే 99% క్వశ్చన్ అయిపోయినట్టే. మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాం అన్న విషయం మనకు తెలవాలి ఖచ్చితంగా. మీకు క్లారిటీ రావడానికి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సేమ్ ఇంతకు ముందులాగే రాజు హరి విషయం తీసుకుంటే, ఇక్కడ రాజు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి, హరి 80 రూపాయలు సంపాదిస్తుండే. సో రాజు హరి కన్నా ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాడు అని క్వశ్చన్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది అంటే తేడా ఎంత ఉంది, వాల్యూ 100కి 80కి మధ్యలో 20. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఎవరితో పోల్చుతున్నాం. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటుండు, రాజు హరి కన్నా ఎంత ఎక్కువ సంపాదిస్తుండో అంటే ఎవరికన్నా, హరి కన్నా. ఇక్కడ కంపారిజన్ హరి మీద అవుతుంది. సో ఎవరి మీద అయితే కంపారిజన్ అవుతుందో వాళ్ళ వాల్యూ మనం కింద వేసుకోవాలా. పైననేమో ఇద్దరి మధ్యలో ఉన్న తేడా, కిందనేమో మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాం అనే వాల్యూ కింద వేసుకోవాలా. సో 20/80 × 100 25%. రాజు హరి కన్నా 25% ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇక క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ 25% మోర్ దెన్ దట్ ఆఫ్ బి, దెన్ బై వాట్ పర్సంటేజ్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ బి లెస్ దెన్ దట్ ఆఫ్ ఏ. క్వశ్చన్లో ఏమంటుందంటే, ఏ ఇన్కమ్ బి కన్నా 25% ఎక్కువ ఉంది, సో బి ఇన్కమ్ ఏ కన్నా ఎంత తక్కువ ఉందని అడుగుతాడు. ఇప్పుడు మనం దీన్ని 2 రకాలుగా చేయొచ్చు, ఒకటి ఫ్రాక్షన్ మెథడ్, ఒకటి బేసిక్ మెథడ్. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్లో నేను మీకు ఫ్రాక్షన్ మెథడ్లో చెప్తా, బట్ ఇప్పుడు మాత్రం బేసిక్ మెథడ్లో చూడండి. ఏ బి కన్నా 25% ఎక్కువ సంపాదిస్తుండు. ఇక్కడ మనకి బి వాల్యూ ఎంతనో చెప్పలేదు. సో ఎంతనో చెప్పనప్పుడు మనం బేసిక్ మెథడ్లో బి 100 అనుకోవాలి డిఫాల్ట్గా. సో ఏ బి కన్నా 25% ఎక్కువ అంటే 100 మీద 25% ఎంత, 125. సో ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేస్తే మనకు 4, 5 వస్తుంది. ఈ రెండింటి మధ్యలో తేడా ఎంత, 1. మనం క్వశ్చన్లో ఏం అడిగిండు, బి ఏ కన్నా ఎంత తక్కువ సంపాదిస్తుంది, దేనికన్నా ఏ కన్నా. సో కంపారిజన్ మనం దేని మీద చేస్తున్నాం, ఏ మీద చేస్తున్నాం. సో కింద ఏ వాల్యూ కావాలా, పైన డిఫరెన్స్ 1, కింద ఏ వాల్యూ 5 × 100, 1/5 × 100 20%. బి ఏ కన్నా 20% తక్కువ సంపాదిస్తున్నాడు. సెకండ్ క్వశ్చన్కి వస్తే, ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ రైసెస్ బై 20%. బై హౌ మచ్ పర్సంటేజ్ షుడ్ ఏ హౌస్ వైఫ్ రెడ్యూస్ హెర్ కన్జప్షన్ సో దట్ హెర్ ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఇంక్రీజ్. క్వశ్చన్లో ఏమంటుందంటే, షుగర్ అంటే పంచదార ఉంటుంది కదా, దాని రేటు 20% పెరిగింది, వాళ్ళు దాని వాడకం ఎంత పర్సంటేజ్ తగ్గియాలి, సో వాళ్ళ ఖర్చు ముందెంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది అని అంటుండు. సో క్వశ్చన్ అర్థం కాకపోతే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రూపంలో చెప్తా. కరోనాకు ముందు ఒక గ్యాస్ బుడ్డి రేటు 1000 రూపాయలు ఉందనుకోండి, ఆ గ్యాస్ బుడ్డి మేలు వచ్చేది. అదే కరోనా తర్వాత ఆ గ్యాస్ బుడ్డి రేటు 2000 అయిందనుకోండి, దాన్ని మనం నెల వచ్చేటట్టు చూడొద్దు, దాన్ని 2 నెలలు వచ్చేటట్టు చూడాలి. ఎందుకంటే కరోనాకు ముందు 1000 రూపాయలు కట్టి నెల వేసినాం, బట్ ఇప్పుడు 2000 కట్టి కూడా నెల వేసినాం అనుకో, మనం లాసే. సో మనం ఏం చేయాలి, దాన్ని వాడకం తగ్గించాలి. ఆ గ్యాస్ బుడ్డి బదులు మనం కట్టెల పొయ్యి ఏదైనా వాడుతుంటే కొంచెం కన్సప్షన్ పెరుగుతుంది. సో ఫస్ట్ ఎంత అయితే మనం పే చేసినామో ఇప్పుడు కూడా అంతే పే చేసినట్టు అవుతుంది. సో ఈ క్వశ్చన్లో అడుగుతుంది కూడా అదే, ఎంతవరకు మనం వాడకం తగ్గిస్తే మనం లాస్ అనేది కాము, అంటే ముందు ఎంత కట్టినామో ఇప్పుడు కూడా అంతే కట్టినట్టు అవుతుంది అని అంటుండు. సో 20% అంటే మనం ఫ్రాక్షన్లో తీసుకుంటే 1/5 అవుతుంది. అండ్ 1/5 నేను ఆ రోజు చెప్పిన ఫస్ట్ వీడియోలో, కింద ఉండే వాల్యూ యాక్చువల్ వాల్యూ, పైన ఉండే వాల్యూ ఇంక్రీజ్ అయిన వాల్యూ లేకుంటే డిక్రీజ్ అయిన వాల్యూ. ఇక్కడ 20% ఇంక్రీజ్ అంటుంది కాబట్టి కింద 5 + 1 6 అవుతుంది టోటల్. అదే ఒకవేళ డిక్రీజ్ అంటే 5 - 1 4 అయ్యేది, బట్ ఇక్కడ ఇంక్రీజ్ ఉంది కాబట్టి 5 + 1 6. సో రెండింటి మధ్యలో తేడా ఎంత, 1 పైన ఇచ్చినాం. సో చాలా మందికి డౌట్ వస్తుంది, కింద వాల్యూ 5 అన్నా 6 అన్నా. మనం షుగర్ రేట్ ఇంక్రీజ్ అయినాక ఉంటున్నాం, సో ఖచ్చితంగా 6 వేయాలి, 5 వేయలేం, ఎందుకంటే ఇంక్రీజ్ ఆల్రెడీ అయిపోయింది రేటు. కింద 6 వేయాలి. 1/6 × 100 16 × 2/3%. అంటే మనం 16 × 2/3% వాడకం తక్కువ చేయాలి. అట్లయితే మనం ముందెంత అంటే
ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసాం కదా, కరోనాకు ముందు ఎంత రేటు కట్టినామో ఇప్పుడు కూడా అంతే రేటు కట్టినట్టు అవుతుంది, ఇంతవరకు కన్జంప్షన్ తక్కువ చేస్తే. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ ఏ ఈస్ 40% లెస్ దెన్ బి అండ్ సి ఈస్ 25% మోర్ దెన్ ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి, దెన్ బై వాట్ పర్సంటేజ్ సి ఈస్ మోర్ దెన్ ఏ. క్వశ్చన్లో ఏమంటుందంటే ఏ బి కన్నా 40% తక్కువ, సి ఏబి కన్నా 20% ఎక్కువ, సో సి ఏ కన్నా ఎంత ఎక్కువ అని అంటుండు. ఇప్పుడు మనం ఏ మీద ఒక క్లారిటీ ఉంది, ఏమని ఏ బి కన్నా 40% తక్కువ అని. సి మీద కూడా ఒక క్లారిటీ ఉంది, ఏమని సి ఏబి కన్నా 25% ఎక్కువ అని. బట్ బి మీదనే ఏం క్లారిటీ లేదు. సో అలా క్లారిటీ లేని నెంబర్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని దాన్ని డిఫాల్ట్గా మనం 100 ఇచ్చేయాలి దానికి. ఆడికెళ్ళి స్టార్ట్ చేయాలి క్వశ్చన్ అనేది. సో బీకి 100 ఇస్తే ఏ బి కన్నా 40% తక్కువ అంటే ఎంత, 60. అవి రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది, 120 వస్తుంది. ఇక్కడ సి ఏబి కన్నా 20% ఎక్కువ అంటే 160కి 25% ఎక్కువ, ఎంత 200. సో ఇక్కడ మనకి సి 200 వచ్చింది, ఏ 60 వచ్చింది. ఇప్పుడు సి ఏ కన్నా ఎంత ఎక్కువ అని అంటుండు. రెండింటి మధ్యలో ఫస్ట్ మనం డిఫరెన్స్ ఇవ్వాలా, ఎంత 140 వస్తుంది. సో మనం దేంతో కంపేర్ చేస్తున్నాం, సిని ఏ తోటి కంపేర్ చేస్తున్నాం. సో ఏ వాల్యూ కింద వేసుకోవాలా, 140/60 × 100, 233.33%. సి ఏ కన్నా 233.33% ఎక్కువ. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే, 2 numbers are less than a third number by 30% and 37% respectively. By what percentage is the second number less than the first? క్వశ్చన్లో ఏమంటుందంటే, ఫస్ట్ రెండు నంబర్స్ థర్డ్ నెంబర్ కన్నా 30%, 37% తక్కువ. సో ఆయన అడిగేది ఏంటంటే, సెకండ్ నంబరు ఫస్ట్ నంబర్ కన్నా ఎంత తక్కువ పర్సంటేజ్లో ఉందని అడుగుతుండు. సో ఇక్కడ మనకి ఫస్ట్ నంబర్ పర్సంటేజ్ ఇచ్చిండు, సెకండ్ నంబర్ పర్సంటేజ్ ఇచ్చిండు, 37% అని. థర్డ్ నెంబర్ తీయలేడు. సో మనం ఏమనుకోవాలి, ఆడికెళ్ళి స్టార్ట్ చేయాలి క్వశ్చన్. థర్డ్ నెంబర్ది డిఫాల్ట్గా 100 వేసుకోవాలి. సో థర్డ్ నెంబర్ 100 వేసుకుంటే ఫస్ట్ నెంబరు థర్డ్ దానికన్నా 30% తక్కువ అంటే 70 అవుతుంది. సెకండ్ నెంబర్ 37% తక్కువ అంటే 63 అవుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వస్తే, సెకండ్ నెంబరు ఫస్ట్ దానికన్నా ఎంత తక్కువ, సెకండ్ నెంబర్ ఎంత 63, ఫస్ట్ది 70, రెండింటి మధ్యలో తేడా ఎంత 7. సో ఇక్కడ మనం దేంతో పోల్చుతున్నాం, సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో పోల్చుతున్నాం. సెకండ్ నెంబర్ ఫస్ట్ దానికన్నా ఎంత తక్కువ అని అంటున్నాం. సో ఫస్ట్ దాంతో పోల్చుతున్నాం కాబట్టి కింద ఫస్ట్ వేసుకోవాలి. 7/70 × 100 మనకి 10% వస్తుంది. అంటే సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్ కన్నా 10% తక్కువ. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ x% ఆఫ్ y ఈజ్ సేమ్ యాజ్ z, దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ z ఈజ్ x. ఇక్కడ ఏమంటుందంటే, x% ఆఫ్ y zకి సమానంగా ఉంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ z xకి సమానంగా ఉంటుందని అంటుండు. ఇక్కడ x% అంటే x/100, హాఫ్ y అంటే ఇంటూ y = z. ఇది క్వశ్చన్లోనే ఇచ్చిండు. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని వేసుకుందాం. ఇక్కడ x వాల్యూ తీస్తే మనకి ఏమొస్తుంది, 100 అటు పోతే 100 × z/y, ఇలా కిందికి పోతే y అయింది, 100 × z/y అయింది. మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతుండు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ z xకి సమానం అవుతుందని అంటుండు. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ z xకి సమానం అవుతుంది. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో మనం x ఉంది కదా, దీన్ని ఫస్ట్ దాంతో రిప్లేస్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేసినాం మనకి 10,000/y అంటే 10,000/y పర్సంటేజ్ ఆఫ్ z మనకి xకి సమానం అవుతుంది.